అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు కరీంనగర్ జిల్లా అయినటువంటి తిమ్మాపూర్ మండలంలో మరొక ఎన్ఆర్ఐకి సంబంధించిన వ్యక్తి రాజశేఖర్ వాళ్ళ నాన్న బండారి పాపయ్య గారు 2021లో ఇక్కడ 2 ఎకరాల 10 గుంటల భూమి మరి బాజాప్తా వీళ్ళు లీగల్గా కొనడం జరిగింది. ఏదైతే 2021 నుండి మరి వీళ్ళు భూమి కొన్నారో అప్పటి నుండి వీళ్ళను మోకాలకు రానియకుండా కొన్ని సంవత్సరాల వరకు మరి భూమి ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి మేము బస్సులు పెట్టుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న పక్కన కాలేజీ యాజమాన్యం సంబంధించిన వాళ్ళు మరి బస్సులు పెట్టుకోవడానికి అడగడంతో మరి వీళ్ళు బండ్లు పెట్టుకోవడానికి స్థలం ఇవ్వడంతో కనీసం ఇంత కూడా వీళ్ళను పట్టించుకోకుండా ఇవాళ స్థలం ఇచ్చిన పాపాన మరి వీళ్ళ భూమిని మాత్రం కాజేయడం జరుగుతుందని చెప్పేసి మాత్రం తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే మరి గత 2021 నుండి వీళ్ళు భూ పోరాటం చేస్తుంటే కూడా కనీసం పట్టించుకోకుండా మరి వీళ్ళు కోర్టు కూడా పోయారు. ఆల్రెడీ అధికారుల దగ్గర ఫిర్యాదులు ఇచ్చారు. అదేవిధంగా ఆర్డీఓ కోర్టులో కూడా మరి అప్పీల్ చేసిండు ఇతను ఎన్ఆర్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి. మరి ఆ అప్పీల్లో కూడా కాలేజీ యాజమాన్యం తేట తెల్లంగా చెప్పడం జరిగింది. కాగితాలు కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి తిరిగినా కూడా మరి వీరికి సరైన న్యాయం జరుగుతలే అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు. మరి ఆర్డీఓ కోర్టులో కూడా ఈ భూమి నాది కాదు, 2 ఎకరాల 10 గుంటలు ఏదైతే ఉందో ఫలానా సర్వే నంబర్లో మరి 2 ఎకరాల 10 గుంటలు 100% బండారి పాపయ్యకు చెందిందే. ఈ 2 ఎకరాల 10 గుంటల విషయంలో మేము ఎక్కడా ఆర్గ్యుమెంట్ చేస్తలేము, ఎవరిని ఇబ్బంది పెడతలేము, మేము ఆ సైట్లో కూడా వెళ్ళబోము అని చెప్పేసి మరి ఆర్డీఓ కోర్టులో కూడా మరి అక్కడ వాంగ్మూలం ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా మరి ఇంకా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు మెట్లెక్కి కూడా కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు మరి ఆ 2 ఎకరాల 10 గుంటలలో మేము ఎక్కడ పోవడం లేదు, డిస్టర్బెన్స్ చేస్తలేమని చెప్పి మాత్రము తేట తెల్లంగా మరి అఫిడవిట్ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. మరి కోర్టు విషయంలో, ఆర్డీఓ విషయంలో, ప్రభుత్వ అధికారుల విషయంలో, ప్రభుత్వ కార్యాలయాల విషయంలో మాత్రము ఎక్కడా మేము డిస్టర్బెన్స్ చేస్తలేమని చెప్పేసి అఫిడవిట్లు, వాంగ్మూలాలు ఇచ్చి మరి సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చేసరికి ఇక్కడ భూమి మీదకి వీళ్ళు కబ్జాకు వచ్చేసరికి, కొలుసుకునేసరికి మరి నానా ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళ 2 ఎకరాల 10 గుంటలను కూడా కనీసం వీళ్ళను బౌండరీలు పెట్టుకోకుండా చేస్తున్నారు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న టీం దృష్టికి దాదాపు వారం రోజుల క్రితం మరి బాధితులు తీసుకొస్తే మేము కూడా పలు అధికారులతో, ప్రభుత్వ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఆర్డీఓ గారితో మాట్లాడినాం, ఎంఆర్ఓ గారితో మాట్లాడినాం, ఏసీపీ గారితో మాట్లాడినాం, అదేవిధంగా సిఐ, ఎస్ఐ గారితో కూడా మాట్లాడితే వీళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొస్తారు. మరి ఈ పూర్తి సర్వే నంబర్లో సర్వే చేయించి, ఎంజాయ్మెంట్ సర్వే చేయించి వారికి సంబంధించిన భూమిని వాళ్ళు తీసుకోండి, అక్కడ న్యాయం ఉందని చెప్పేసి కూడా మాత్రము మరి ప్రభుత్వ అధికారులు కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. నా పేరు బండారి రాజశేఖర్, మా నాన్న పేరు బండారి పాపయ్య. ఫస్ట్ తీన్మార్ మల్లన్న టీంకి ధన్యవాదాలు. మేము అఖిల్ పాషా గారు చెప్పినట్టు 2001లో ల్యాండ్ కొన్నాము. ఇక్కడ కొన్ని మ్యూటేషన్ అయిపోయింది. మేము అప్పటి నుండి ఎవరికి అమ్మలేదు, ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేదు. మాకు తెలియకుండానే 2003లో మా పక్కనే ఉన్న శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్కి అప్లై చేసి సఫిషియంట్ ల్యాండ్ లేక మా భూమిని కూడా డబుల్ రిజిస్ట్రేషన్ మాకు తెలియకుండానే చేసుకున్నారు. పర్మిషన్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇక బ్యాక్ అండ్ ఫోర్త్ ట్రాన్సాక్షన్స్ మాకు తెలియకుండానే మా భూమి పైన చేసుకొని ఆ భూమి అంతా మాదే అని చెప్పేసి మమ్మల్ని 10 సంవత్సరాలుగా సఫర్ చేశారు. మమ్మల్ని బౌండరీస్ పెట్టుకోనివ్వలేదు, మా బంధువుల పైన దాడి చేశారు. మాకు ఇప్పటివరకు చాలా రకంగా రిసోర్సెస్ ఇక్కడ మమ్మల్ని వేస్ట్ చేయించారు. మమ్మల్ని మా ల్యాండ్ ఎంజాయ్ చేయనివ్వలేదు. ఆర్డీఓ కోర్టు చుట్టూ ఒక 3 సంవత్సరాలు గడిపేటి చేశారు. తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గర ఒక 2 ఇయర్స్ మేము స్పెండ్ చేయాల్సి వచ్చింది. రెండిట్లో కూడా మా ఫేవరబుల్గా జడ్జిమెంట్ వచ్చింది. ఏంటంటే వీళ్ళ టైటిలే సుపీరియర్ టైటిల్, వీళ్ళే ముందు కొన్నారు, వీళ్ళ దాన్ని మీరు డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి వాళ్ళది వాయిడ్ చేశారు. తర్వాత మమ్మల్ని వీళ్ళు ఇబ్బంది పెడుతుంటే సివిల్ కోర్టు కూడా పోయినాం ఇంజంక్షన్ ఆర్డర్కి 2016లో. అప్పటి నుంచి ఆ కేసును చాలా వరకు డ్రాగ్ చేశారు. ఈ ఇయర్ వచ్చి కోర్టుకు వచ్చి కూడా వీళ్ళకు ల్యాండ్ 2 acres 10 గుంటాస్ ఉన్నది కరెక్టే, వాళ్ళ జోలికి మేము కానీ మా ఎడ్యుకేషనల్ సొసైటీ కానీ వెళ్ళట్లేదు, ఎందులో ఇంటర్ఫియర్ కావట్లేదు, వాళ్ళకు మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఇప్పటికి ఒక 10 times నేను ఇక్కడ వెళ్ళినాను, జేసీబీ తీసుకొచ్చేసి బౌండరీస్ అంటే నా వాళ్ళ నేమ్ పెట్టుకొని నా ల్యాండ్ను నేను ఎంజాయ్ చేద్దాము, దాన్ని కల్టివేట్ చేపిద్దాము అని చెప్పేసి యాజ్ ఎన్ఆర్ఐ నాకు టైం దొరికినప్పుడల్లా నేను ఇక్కడికి వచ్చేసి చేసే ప్రయత్నాలు ఆ అటెంప్ట్స్ అన్నీ డిస్టర్బ్ చేశారు. ఇప్పటివరకు చాలా ఇబ్బంది పెట్టారు, నన్ను చాలా వరకు బెదిరించారు. నాకు వీళ్ళతో ఏంటంటే లైఫ్ థ్రెటన్ కూడా చేసేసి మళ్ళీ నువ్వు బ్యాకెట్లో వెళ్తావు చూస్తామని ఇప్పటివరకు బెదిరించాను. ఇవాళ కూడా వచ్చినాము.
కొంతవరకు పని చేసుకోగానే వాళ్ళు స్టాఫ్ అంతా రావడము 20-30 పీపుల్ వస్తున్నారు. కందకం అవుతే కందకంలో పడుకుంటున్నారు. మొన్న డిఐ సర్వే కూడా తీన్మార్ మండల టీం హెల్ప్తో చేశాము. 6 ఎకరాల 18 గుంటలు టోటల్ సర్వే నెంబర్ ఉంటే మొత్తం భూమి ఎక్కడ తక్కువ కాకుండా పూర్తి భూమి ఉంది. మాకు సంబంధించి ఎంజాయ్మెంట్ సర్వే చేద్దామంటే మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాం. పక్క వాళ్ళు రేపు అనుకుంటూ ఇప్పటికీ దాదాపు 23 ఇయర్స్ నుంచి మేము స్ట్రగుల్ అవుతున్నామండి. మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు. వీలైతే అమ్మాయిసేయండి, లేదు అంటే మాత్రం మిమ్మల్ని ఇట్లా చేస్తామని చెప్పేసి, ఇట్లే సఫర్ చేస్తామని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ అథారిటీస్ ప్లీజ్ సపోర్ట్ అండ్ హెల్ప్ అస్. థ్యాంక్ యూ. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు